హే గాయ్స్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే కొద్దిగా లేట్ అయిపోయింది మేము అప్లోడ్ చేయడానికి. కాకపోతే మేము రికార్డింగ్ చేసే టైం అయితే సంక్రాంతి అనమాట. మనం ఇప్పుడైతే మద్దిలపాలెం ఏయూ గ్రౌండ్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే మన రాజ్యసభ బీజేపీ మెంబర్ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు, జీవీఎల్ ఫర్ యూ సంక్రాంతి సంబరాలని. ఇక్కడికైతే చాలామంది అయితే వచ్చారు. ఇగోండి చూడండి, ఇక్కడ నీట్గా ఇసుకతో చేశారనమాట జీవీఎల్ సంక్రాంతి సంబరాలని. ఇతనైతే మన బీజేపీ రాజ్యసభ మెంబర్ అన్నమాట. ఈవెంట్ అయితే ఒక 3 days జరిగింది, చాలా బాగా జరిగింది. నేనైతే సంక్రాంతి రోజు వచ్చాము మేమైతే. చాలామంది అయితే వచ్చారు వైజాగ్ నుంచి. అసలు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది ఇంకా పార్ట్ 1 చిన్న ముక్క పెట్టాను, ఇంకోటి పార్ట్ 2 కింద వస్తుంది. ఈవెంట్కి అయితే మా ఫ్రెండ్స్ ఎవరు అయితే రాలేదు. నేనే హేమంత్ గడిగో రికార్డింగ్ చేస్తుంది అయితే హేమంత్ గడే. ఈ గంగెద్దులు ఇవన్నీ అంటే విలేజ్ నుంచి కూడా, ఇక్కడ దగ్గరలోని విలేజ్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మన విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి అంటే కొంతమంది కలిశారనమాట మేము రికార్డింగ్ చేస్తుంటే. లోపల ఏంటుందంటే మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాదు, మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఒకసారి మీరు మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొద్దిగా బూస్టప్ అనేది వస్తుంది. ఇక్కడ స్టాల్స్ కూడా చాలా పెట్టారనమాట. అలా మీకు చూపిస్తాను చూడండి. అలాగా కొద్దిగా ముందుకెళ్తే అంటే ఈవెంట్ అయితే చాలా బాగానే జరిగింది, పర్లేదు. ఎక్కువ మంది వచ్చారు. అంటే మనం వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎలాగో పల్లెటూర్లకు వెళ్ళిపోతారు అందరూ సంక్రాంతికి, కానీ కొంతమంది అయితే ఉండిపోతారు కదా, వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి నీట్గా ఎంజాయ్ చేస్తారు. నీట్గా ఇవే కాదు, కల్చరల్ ఈవెంట్స్ కూడా చేశారు, చూపిస్తాను మొత్తం. చాలా అయితే ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ స్పాన్సర్డ్ స్టాల్స్ అనుకుంటా. చాలామంది వచ్చారు. అక్కడ లైన్ చూడండి, ఆ లైన్ ఏంటనుకుంటున్నారు? ప్రసాదం ఫ్రీ ప్రసాదానికి చూడండి ఎంతమంది లైన్ ఉన్నారా, చాలామంది. డ్రోన్కి హాయ్ చెప్తున్నా. పార్ట్ 2 అయితే వస్తుంది. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.